నమస్కారం రైతు సోదరులారా, ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరికీ స్వాగతం. ఈరోజు మన వీడియోలో ప్రకృతి సాగులో భాగంగా ఎంతో కీలకమైన మిరప నారును ఎలా పెంచుకోవాలి మరియు మిరప విత్తనాలు ఎలా నాటుకోవాలో పూర్తి వివరంగా చూద్దాం. మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేల తయారీ మరియు మడుల ప్రాముఖ్యత. సాయిల్ ప్రిపరేషన్. మిరప సాగులో ఆరోగ్యకరమైన నారును పొందడమే దిగుబడికి మొదటి మెట్టు. ఇందుకోసం మనం నేలను ముందుగా బాగా దున్నుకుని ఎత్తైన మడులను అంటే నేల దిబ్బలను సిద్ధం చేసుకోవాలి. ఈ ప్రకృతి విధానంలో రసాయన ఎరువులు ఏవీ వాడకుండా కేవలం పశువుల ఎరువు, ఘనజీవామృతం వంటి ప్రకృతి సిద్ధమైన పోషకాలను మాత్రమే ఈ మడులలో ఉపయోగించాం. దీనివల్ల మొక్కకు ఎలాంటి తెగుళ్లు ఆశించకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది. విత్తన శుద్ధి మరియు నాటడం. సీడ్ సోవింగ్. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా మడులపై సమాంతరంగా చిన్న గీతలు లేదా గాడులను చేసుకుని అందులో విత్తనాలను ఒక క్రమ పద్ధతిలో నాటుకోవాలి. విత్తే ముందు విత్తనాలకు బీజామృతం లేదా ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మొలక శాతం చాలా బావుంటుంది. విత్తనం మరీ లోతుకు వెళ్లకుండా పైపైన ఉండేలా జాగ్రత్తగా వేసి ఆపై తేలికపాటి మట్టితో కప్పివేయాలి. నారు సంరక్షణ మరియు రోజులు. నర్సరీ కేర్ మరియు టైమ్ లైన్. ఇలా నాటిన విత్తనాలకు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం తేలికగా నీటి తడులు ఇస్తూ ఉండాలి. ఈ నారు నాటిన రోజు నుండి దాదాపు 50 రోజుల పాటు ఈ నారు మడిలోనే పెరుగుతుంది. ఈ 50 రోజుల్లో నారు తెగుళ్ల బారిన పడకుండా ఉండటానికి వేప కషాయం లేదా జీవామృతాన్ని పిచికారీ చేస్తూ జాగ్రత్తగా కాపాడుకోవాలి. నారు ఆరోగ్యంగా ఉంటేనే రేపు ప్రధాన పొలంలో నాటినప్పుడు మొక్కలు బలంగా ఎదుగుతాయి. చూశారుగా రైతు సోదరులారా, ఈ 50 రోజులు పూర్తయ్యాక ఈ మిరపనారు ప్రధాన పొలంలో నాటడానికి సిద్ధమవుతుంది. తక్కువ ఖర్చుతో ప్రకృతి పద్ధతుల్లో నాణ్యమైన మిరపనారును ఎలా పెంచుకోవాలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీతోటి రైతులకు షేర్ చేయండి. మరిన్ని వ్యవసాయ విశేషాల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.